ఈ కూటమి ప్రభుత్వంలో భయంకరంగా కుమ్ములాట జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం? నూజివేడు నియోజకవర్గం అంటే నూజివేడు నియోజకవర్గంలో కూటమిలో గొడవలు అది అభియోగం సార్. ఎందుకంటే నాకు తెలిసి మనందరికీ ఈ నూజివేడు నియోజకవర్గం గురించి మీరు అందరూ పరిశీలించవచ్చు. 77 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఇప్పటివరకు స్వతంత్రం వచ్చిన తర్వాత నూజివేడు అనేక రాజకీయ పార్టీలు అనేక వర్గాలను పరిపాలించారు. కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక ప్రతినిధి మనందరికీ ఈ నూజివేడుని అభివృద్ధి చేయాలని ఎజెండాతో ముందుకు వచ్చిన నాయకుడు కొలుసు పార్థసారథి గారు. వారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టితో, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రోత్సాహంతో కూటమి ఏర్పడింది. ఆ కూటమిలో భాగస్వామ్యమైన మేము పార్థసారథి గారి విజయంలో జనసేన పార్టీ కార్యకర్తలు నిజాయితీగా, నిబద్ధతతో, నిస్వార్థంగా పనిచేశారు. అలాగే వారు కూడా ఇప్పటికీ కూడా చాలా గౌరవంగా జనసేన పార్టీ వల్ల నా విజయం సాధించిందని చాలా గర్వంగా అనేక ప్రాంతాల్లో అనేక సభలు చెప్పారు. నాకు తెలిసైతే ఇది అభియోగం తప్ప, ప్రతిపక్ష పార్టీలు చేసే అభియోగమే తప్ప నూజివేడు నియోజకవర్గంలో కూటమిలో ఏ విధమైన అభిప్రాయ భేదాలు లేవు. స్వయంగా కూటమి వాళ్లే